యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. మీ పనుల్లో, మీ బిజినెస్లో సమృద్ధిగా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దీవించబడుదురు గాక. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం సరి చేసుకుందాం. మరి వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం, జీవిద్దాం. బైబిల్ గ్రంథం కీర్తనల గ్రంథం 41 కీర్తన. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించనంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ 41 కీర్తన 1-2 వచనాలు చూసినట్లయితే, పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, అతడు ఆపత్కాలమందు యెహోవాని తప్పించును, యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. దేవుని బిడ్డలారా, మనం ఏదైనా సరే, పేదలంటే రోడ్డు పక్కన పడి ఉంటారు చూడండి, ఆహారం తినలేని వారు, దొరకని వారు, ఎంతో మనం ఒక పూట అన్నం లేకపోతే ఎంత ఆకలితో ఉంటుంది. దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడాలి. మనకిచ్చిన దాంట్లో అలాంటి వాళ్ళకి పెట్టాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు వారం ఒక 10 బిర్యానీ ప్యాకెట్లు తీసుకొని అవి తీసుకెళ్ళి నాకు స్తోమత దేవుడు నాకు ఇచ్చిన నా స్తోమత కొలది నేను, దేవుని బిడ్డలారా, బిర్యానీ ఒక 10 అయితే తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి రోడ్డు పక్కన ఎవరైతే ఉన్నారో, తినలేని వారు, దొరకలేని వారు ఉన్నారో వాళ్ళకి అన్నం ఆహారం పంచిపెట్టి ఒక 10 పంచిపెట్టి దేవుడు నాకు ఇచ్చిన కొలది, దేవుడు కృపే నాకు ఇచ్చిన కొలది నేను వారికి పంచిపెట్టడం జరిగింది. అలాగే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే బేదల్ని కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పిస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఆపత్కాలం తప్పించిందంటే ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఒకసారి నాకైతే పాము కరిసిందండి. పాము కరిస్తే డాక్టర్లు చెప్పారు బ్రతకనని చెప్పారు, సీరియస్గా ఉందని చెప్పారు. చాలా సీరియస్గా ఉంది ఈ అబ్బాయికి, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేదంటే సైన్ చేయండి అని చెప్పాడు. ఆ రోజు నేనేం చెప్పుకున్నానంటే, ప్రభు ఇది ఒక్కసారి బ్రతికించండి, నీ సేవ నేను చేస్తానయ్యని తీర్మానం చేసుకున్నాను. అలాగే సెలైన్లు సైన్ చేయడం జరిగింది. సెలైన్లు కట్టంగా 3వ రోజు నాటికి నన్ను స్వస్థపరచడం జరిగింది. అలాగే దేవుని బిడ్డలారా, బేదలను కటాక్షించేవాడు ఏమంటాడంట, ఆపత్కాలంలో నన్ను తప్పించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన కొలది ఈరోజు ఒక 10 అయితే పంచిపెట్టడం జరిగిందండి. అలాగే బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును, యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. దేవుని బిడ్డలారా, అలాగే మనం కటాక్షించే వారిగా ఉండాలి. మీరు కటాక్షించే వారిగా ఉండుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. సమృద్ధిగా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దీవించబడుదురుగాక. మీ పనుల్లో, మీ బిజినెస్లు తోడై నడిపించునుగాక. అర్రికాలు మొదలుకొని నడినెత్తి దాకా నీకు స్వస్థత కలుగునుగాక. నిర్గమకాండం 15:26 ప్రకారంగా నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే, దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.